మన కుబీర్ కేంద్రంలో ఉన్నటువంటి ఈ విఠలేశ్వరుని యొక్క గుడిలో ఈ మురికి నీళ్ళు మొత్తం వెళ్ళి అక్కడ పారడం వల్ల అక్కడ ఉన్నటువంటి విఠలేశ్వరుడి టెంపుల్ మొత్తము అపవిత్రంగా మారిందని, అదేవిధంగా ఆ గర్భగుడిలో కూడా ఈ నీళ్లు చొచ్చుకుపోయినాయని, అందుకుగాను ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, గ్రామస్తులు, యువకులందరూ పెద్ద మొత్తంలో ఈ విధంగా రోడ్ పైన వచ్చి దీక్షకు కూర్చున్నారన్న మాట. ధర్నా కూర్చున్న తర్వాత అక్కడ పెద్ద మొత్తంలో ఈ విధంగా ర్యాలీ తీసి ఏదైతే విఠలేశ్వరుని యొక్క గుడి అపవిత్రంగా మారిందో దానికోసం వెంబడే ఏదైతే ఆడ రోడ్డు పక్కన ఉన్నటువంటి కొన్ని దుకాణాలు, అదేవిధంగా డ్రైనేజ్ పైన ఆక్రమించడం వలన ఈ నీళ్లు మొత్తము ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో వెళ్ళి హాస్పిటల్ ఆవరణ మొత్తము ఆ నీటితో నిండిపోయి మురికి నీళ్ళతో ఆ మురికి నీళ్ళు మొత్తం అక్కడి నుండి మన విఠలేశ్వరుని యొక్క టెంపుల్ చేరడం వల్ల ఈ పవిత్రంగా ఉన్నటువంటి మన పండ్రపూర్ తర్వాత పొండ్రపూర్ అయినటువంటి మన కుబీర్లో ఉన్న విఠలేశ్వరుని యొక్క టెంపుల్ అపవిత్రంగా మారిపోతున్నదని, దానికోసం వెంబడే ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మన ఎంఆర్ఓ, అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి వెంబడి ఆ దుకాణాలను తొలగించి ఆ డ్రైనేజ్ను సరిచేయాలని అక్కడ కోరడం జరిగింది. ఇక దాంతోపాటుగా అక్కడ మన ఆర్డీఓ కోమటిరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా ఈ కేసు హైకోర్టులో ఉంది కాబట్టి వెంబడే దీనిపైన మేము ఒక నిర్ణయం తీసుకొని మీకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని అక్కడ కోరడం జరిగింది. కోర్టు నుంచి ఆ ఏదైతే తీర్పు వస్తుందో వచ్చిన క్షణమే నేనే దగ్గర ఉండి మరి దానికి మొత్తం క్లీన్ చేపిస్తానని కూడా అక్కడ అనడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన గ్రామ పెద్దలు బౌడి విఠల్ గారు, అదేవిధంగా పోతన్న గారు, అదేవిధంగా మన ఏఎంసీ మాజీ చైర్మన్ సంతోష్ గారు, అనిల్ గారు, అదేవిధంగా సంతోష్ గారు, బౌడి విఠల్ గారు, అదేవిధంగా సాప పండరి గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఆక్రమణకు గురైనటువంటి ఈ డ్రైనేజ్ను వెంబడి తొలగించాలని కోరడం జరిగింది. ఆ నాలి పక్కన షెడ్లు వేయడం జరిగింది. ఆ షెడ్లు కూడా వెంటనే తొలగించాలా, కోర్టు లేదు, ఏం లేదు, చూతే బనాయిస్తుండ్రు. మరి ఇక్కడ తక్షణమే కలెక్టర్ వచ్చి కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ రోజు తొలగించాలని నేను అందరికీ కోరుకుంటూ ఇప్పుడు దానికి ఇటుపక్క ఎందుకు తీయలేదు అంటే కోర్టులో కేసు ఉంది అనే ఒకే ఒక రీజన్ తోటి ఏంటంటే ఇటుపక్క ఆపోజిట్లో వాళ్ళు చేయలేదు, ఆపరేషన్ చేయలేదు. ఇప్పుడు దానికి సంబంధించిన కోర్టు డైరెక్షన్ ఏముంది అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే ఒక వర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ప్రాపర్ నోటీసు ఇవ్వండి, నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ హియరింగ్ కండక్ట్ చేయండి, హియరింగ్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క గ్రీవెన్స్ విన్న తర్వాత అప్రాపరేట్ యాక్షన్ అంటే సరి అయిన నిర్ణయము తీసుకోమని డైరెక్షన్ ఇచ్చింది. నాట్ డిస్టర్బ్డ్, నాట్ అంటే వాళ్ళని కూలగొట్టద్దు అని, లేకపోతే ఇది వాళ్ళకి డిస్మాంటల్ చేయొద్దు అని కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు. వాళ్ళకి సంబంధించిన ఎవరైతే వర్క్ ఉన్నదో, ఇప్పుడు ఎవరైతే వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నదో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడు నోటీస్, ఇప్పుడు ఇమీడియట్గా నోటీస్ పెడతాం. నోటీసు పెట్టేది మామూలుగా దానికి సంబంధించిన కాపీ వాళ్ళది హియరింగ్ వాళ్ళు వింటాము, తర్వాత నేనే దగ్గర ఉండి నేనే కూలగొడతాం. ఇది ఒకటి టిఫిన్ మ్యాన్. తర్వాత రెండో ఇష్యూ ఏంటంటే ఇప్పుడు టెంపుల్లోకి వాటర్ వచ్చింది. టెంపుల్లోకి వాటర్ వచ్చిన దానికి సంబంధించింది మేము గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇప్పుడు డిఎల్పిఓ గారు ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన అది ఎక్కడైతే ఉందో ఆ వాటర్ ఎక్కడైతే వీళ్ళంత వరకు డ్రైన్ అప్ చేసేసి మొత్తం టోటల్గా వాటర్ వీళ్ళంత వరకు వాటర్ని అక్కడ మామూలుగా లేకుండా చేసేందుకు వాళ్ళు ఒక ప్రికాషన్, అది వాళ్ళు ఒక మెథడ్ అనేది వాళ్ళు చేస్తారు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే వాళ్ళు ఎంతమంది కోర్టుకు వెళ్ళారు, ఎంతమంది ఆర్డర్ తెచ్చుకున్నారు, ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది, ఆర్డర్ తెచ్చుకోకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది. ఆర్డర్ తెచ్చుకోకుండా ఉన్న వాళ్ళది ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన రేపే వాళ్ళ ఆపరేషన్స్ రేపటి నుండి మేము ఇక్కడనే ఉంటాం. దానికి సంబంధించిన ఆపరేషన్స్ కూడా అది డిస్మాంటల్ ప్రాసెస్ అనేది మేము టేకప్ చేస్తాం. ఇది మూడో పాయింట్. 4 ఏంటంటే మామూలుగా ఏంటంటే ఏదైనా కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు మామూలుగా టెంపుల్ అనే వరకు ఏంటంటే మీరు అంతా యూనిట్ అయ్యారు. ఎందుకంటే మామూలుగా వాటర్ అనేది దానికి రావడం వల్ల యూనిట్ అయ్యారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించింది అంటే అది ప్రయారిటీ బేస్ ప్రకారమే మేము తీసుకుంటాం, దాన్ని మేము సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మీరు గ్రీవెన్సీ మీరు ఇవ్వవచ్చు, మీరు శాంతియుతంగా ఏం చేసినా కూడా దానికి చట్టము మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది, తర్వాత అన్ని రకాలుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకదానికి వెళ్ళి ఒకదానికి ఇష్యూ వెళ్ళినట్టు చట్టం తన పని తను చేసుకోకపోతుంది. ఎందుకంటే మీకు సమస్య ఏమైనా ఉంటే సమస్యను వినడానికే ఇక్కడికి వచ్చాం. వెళ్ళిపోయినా కానీ నేనైనా కానీ ఇక్కడికి వచ్చాం కాబట్టి మీ ఏ సమస్య ఉన్నా కూడా మేము సాల్వ్ చేస్తాం. ఎందుకంటే మేము మూతోళ్ళు హెడ్ క్వార్టర్లో కూడా నేను వారం 15 రోజుల క్రితం ఏంటంటే మామూలుగా ఇట్లనే నాలా ఎంక్రోచ్మెంట్ అయిందన్న తర్వాత ఏంటంటే దానికి సంబంధించినది కూడా దగ్గరుండి నేను తొలగించడం జరిగింది. ఏది అలానే బాసరా సర్కిల్ మీరు శివాజీ చౌరస్తా ఉంది కదా,
శివాజీ చౌరస్తాలో కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఎంక్రోచ్మెంట్ దగ్గర ఉండి కూలగొట్టడం జరిగింది. తర్వాత ఇది మన దేగాం కానీ తరవడాలో కానీ రోడ్ వైడనింగ్లో ఎంక్రోచ్మెంట్ స్ట్రక్చర్స్ ఉంటే కూడా ఆ స్ట్రక్చర్స్ కూడా మేము కూలగొడుతున్నాం. మీరు ఇప్పుడు కూడా మీకు సంబంధించిన ఏది మీరు అక్కడ మీ బంధువులు కానీ ఎవరైనా ఉన్నట్టుంటే మీరు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చట్టము ఎవరి చుట్టం కాదు. ఎందుకంటే రూల్ ఎట్లా ఉంటుంది అంటే రూల్ ప్రకారమే మేము చేసుకుంటూ పోతాం. రూల్ ఎట్లా ఉందంటే అది కూలగొట్టడానికి ఏదైతే R&B డ్రైన్ చేయడం జరిగిందో దాన్ని కబ్జా చేసుకొని ఆ నీటిని పోనీయకుండా మరి అదే విధంగా ఈ చెరువు పురాతన చెరువు అయిన మైసమ్మ చెరువు ఆ కట్ట తీసేయడం వలన దాన్ని కబ్జా చేయడం వలన మరి ఆ నీరు కూడా ఇక్కడ పూర్తిగా హాస్పిటల్ నందు చొచ్చుకపోయి మరి ఆపరేషన్ థియేటర్ అనుకోండి డాక్టర్ సిబ్బందికి కానీ అక్కడ పోకుండా మొక్కల మట్టి పైన వాటర్ రావడం జరిగింది. మరి అదే విధంగా ఆ వాటర్ ఈ రోజు నిన్న ఎంపీడీఓ గారు ఇక్కడ వచ్చి ఆ వాటర్ తీసేయడానికి ఆ మురికి నీరు మందిరంలో ఒక్క దొరగొట్టి అక్కడ కొత్త మరి ఈ డ్రైన్ కాకుండా హాస్పిటల్ నందు లోపల మరి కచ్చా డ్రైన్ తీసి జేసీబీ తోటి ఆ నీరు బయట తీయడం జరిగింది. ఇది చాలా ఘోరము. మరి దీనిపైన ఎన్నో రోజుల నుంచి మేము కూడా తీయాలని ఎన్నోసారి ప్రపోజల్ పంపాము. కానీ ఆ కబ్జాదారులు వాళ్ళు కబ్జా చేసుకుని ఇతరులకు దుకాణాలు పెట్టుకోవడానికి నెలకు సంవత్సరానికి 1.5 लाख రూపాయలు 1.20 చొప్పున కిరాయి కూడా ఇవ్వడం జరిగింది. ఇది తీయని అంటే మాకు కోర్టు ఆర్డర్ ఉంది, లేకపోతే దీని ఆర్డర్ ఉంది అంటే మరి ఇలా ఎవడైనా అధికారం కనీసం ప్రభుత్వ భూమి ప్రభుత్వంకు కాపాడలేకపోతే కోర్టును చూపించుకుంటే మరి ఇలా హైడ్రా ఎంతో నడుస్తున్నది, చెరువులు కబ్జా చేసుకుంటే తీస్తున్నారు. మరి ఇవాళ మీకు కూడా ఆ అధికారాలు వచ్చినాయి రావు తెలియదు కానీ మీరు కూడా ఇది వాస్తవంగా కాదా ఈ కబ్జాదారులకు తీయాలని నేను మనవి చేస్తున్నాము. అది తీసేంత వరకు ఒక భీష్మ ప్రతిజ్ఞ చేసి గ్రామస్తులందరూ కూర్చోవడం జరిగింది. ఇది వ్యక్తిగతంగా ఎవరి మీద కాదు, ఇది ఏదో మతం మీద కాదు. ఈ అందరూ మతస్థులు ఒక ప్రభుత్వ ఆసుపత్రిని ఈ చెరువుని కాపాడాలన్న ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరిగింది. కాబట్టి మీరు ఈ పరిష్కారం చేయాలని ఊరు తరఫు నుండి మిమ్మల్ని కోరడం. ధన్యవాదాలు. మనము ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం, వర్షాలు వచ్చినాయంటే చాలు, ప్రతి సంవత్సరం కూడా వర్షాలు వచ్చినాయంటే అక్కడ ఉన్న మైసమ్మ శిఖం నిండి దాని పక్కన ఉన్న మేదరవాడ మునిగిపోతున్నది. ఆ తర్వాత ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్, ఆ తర్వాత విఠలేశ్వర టెంపుల్ మునిగిపోతున్నది. ఆ మురికి నీరు వల్ల పవిత్రంగా మనం భావించే మరో పండరపురం అయినటువంటి మన విఠలేశ్వర టెంపుల్లో విఠల రుక్మిణీబాయి కూడా మురికి నీళ్ళతో మునిగిపోతున్నది. దీనికన్నా ముఖ్య కారణం ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ వచ్చే పని చేసే అధికారులకు కూడా తెలుసు. అక్కడ ఏదైతే కబ్జాకు గురైందో ఆ మురికి కాలువ తీసేస్తే అక్కడ మురికి నీళ్ళు అనేటివి మన టెంపుల్లో కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ కాకుండా మన మేదరవాడలు కూడా పోవు. కానీ వీళ్ళందరికీ తెలిసి కూడా కావాలని మరి పైసలు తింటున్నారో, మరి లంచం చేస్తున్నారో, మరి 6 సంవత్సరాల నుంచి దాదాపు 6-7 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు కేసు ఏదైతే హైకోర్టులో నడుస్తుందో దాని తరఫున లాయర్ని కూడా అపాయింట్మెంట్ చేస్తలేరు. ఇప్పుడు మనం ధర్నా చేస్తే అందరూ ఏకదాటిపైకి వచ్చి కులాలు మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఈరోజు మన గ్రామ మంచి కోసము ఇప్పుడు అందరు ఇక్కడ కూర్చొని ధర్నా చేయడం జరుగుతున్నది. మనందరికీ పనులు ఉన్నాయి, కానీ దానికంటే మన కుబీర్ యొక్క మంచి అలాగే విఠలేశ్వర మందిర్ అనేది మనం బాగుండాలా. అలాగే ప్రతి ఒక్కరికి ఈ ప్రైమరీ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ మన ఓన్లీ హిందువులే కాదు, ముస్లింస్ కాదు, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు ఓన్లీ కుబీర్ అని కాకుండా చుట్టుపక్కల 41 గ్రామ పంచాయతీల నుంచి కూడా మన ప్రైమరీ సెంటర్ కనుక చెకప్ కోసం వెళ్తున్నారు. కానీ వర్షాలు పడ్డప్పుడు అక్కడ కనీసం రోగుల మీద పక్కన పెట్టండి, కనీసం డాక్టర్లు కూడా లోపలికి పోయే సిచ్యువేషన్ లేదు. అందుకే ఇప్పటికైనా మన గవర్నమెంట్ తరఫున తగిన లాయర్లకు అది అపాయింట్మెంట్ చేసి మళ్ళా ఏదైతే కబ్జా గురైందో అది కూడా నిర్మూలించాలా. మరి ఏదైతే చెరువు కట్ట ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఏదైతే ఈ దొడన చెరువు ఉందో అది తెగిపోయింది. ఆ చెరువు వల్ల మనకి ఇప్పటికే రైతులకు వాటర్ రిసోర్స్ అనేది లేకుండా పోయింది. దానివల్ల గత సంవత్సరమే ఎందరో పంటలు లాస్ అయ్యడం జరిగింది. మక్క కానివ్వండి, జొన్న కానివ్వండి, లాస్ట్ మూమెంట్ లో ఏదైతే అవసరం పడ్డామో అక్కడ నీళ్ళు పక్క పడ్డాయి. దానివల్ల రైతులందరూ లాస్ అయ్యారు. పోనీ దాని కూడా ఆ కట్ట ఏం పిద్దామంటే అప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది. కానీ ఇదైతే నీకు
ఆల్రెడీ హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. మైసమ్మ శిఖం ఏదైతే ఉందో అది మీరు తక్షణమే అధికారులు స్పందించి దాన్ని మీరు దాని మీద ఏదైతే ఆక్రమణ గురైందో అది మీరు చర్యలు చేపట్టి దాన్ని మీ ఆధీనంలోకి తీసుకోవడం చెప్పింది. కానీ ఇప్పటికి కూడా 6 సంవత్సరాల నుంచి ఆ చెరుకట్ట కూడా ఆ మైసమ్మ శిఖం అనేది ఇప్పటికి కూడా ఆధీనంలోకి తీసుకోలేదు. అంతేకాకుండా అది ఏదైతే చెరుకట్ట తవ్విందో అది కూడా దాని మీద కూడా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఏదైతే ఆ చెరుకట్ట తవ్వడం జరిగిందో ఆ చెరుకట్ట తవ్వడంతోనే అక్కడ ఉన్న కింద పొలాలు మునిగిపోతున్నాయి, దాంతో ప్రైమరీ హెల్త్ సెంటర్ మునిగిపోతున్నది, దాంతో మనం విఠలేశ్వర టెంపుల్ మునిగిపోవడం జరుగుతున్నది. అందుకే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరు తక్షణమే